కేదార్నాథ్ ఆలయం గురించి కొన్ని రహస్యాలు ఇప్పటికీ అంతే ఉన్నాయి. ఆ ఆలయ నిర్మాణ సమయం ఖచ్చితంగా ఎవరికీ తెలీదు. కొన్ని చారిత్రక గ్రంథాల ప్రకారం ఆలయాన్ని పాండవులు నిర్మించారు. ఆ తర్వాత దాన్ని కంప్లీట్ చేసింది ఆది శంకరాచార్యులు. కేదార్నాథ్ ఆలయాన్ని పెద్ద రాళ్లతో నిర్మించారు. వాటికి ఏ సిమెంటు, రసాయనాలు వాడలేదు. అయినా భూకంపాలు వచ్చినా, హిమాలయాల్లో కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని చాలా స్ట్రాంగ్గా ఉంది. 2013లో ఉత్తరాఖండ్లో భారీ వరదలతో ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతమంతా నాశనమైంది. ఆ ఆలయానికి మాత్రం ఏమీ కాలేదు. ఆ ఆలయం వెనక్కి భీమ్శిల అనే ఒక పెద్ద రాయి వచ్చి ఇరుక్కుపోయింది. ఆ ఆలయాన్ని ఆ రాయే రక్షించింది. ఆ వరద నీటి మొత్తాన్ని పక్కకి మళ్లించింది. ఈ అద్భుతాన్ని శివుడి దయగా భావిస్తారు. కేవలం 6 నెలలు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు. ఆ టైంలో ఈ కేదార్నాథ్ విగ్రహాన్ని ఉంక్మిత్లోని ఓంకారేశ్వర ఆలయంలో ఉంచుతారు.